వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కామ్గా వస్తున్నాయి, కామ్గానే కాటేస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ చాలా సింపుల్గా కామ్గా ఎలాంటి చడి చప్పుడు లేకుండా కాటేస్తున్నాయి. అవును, కామన్ క్రేట్, మన తెలుగు భాషలో కట్లపాము అంటాం. కామన్ క్రేట్ అత్యంత ప్రమాదకరమైన విషసర్పం అని అందరికీ తెలుసు. ఇండియాలోని 4 ప్రమాదకరమైన సర్పాల్లో అత్యంత ప్రమాదకరమైనది కామన్ క్రేట్. కట్లపాము చాలా కామ్గా కాటేస్తుంది. ఇటీవల కట్లపాము వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అవి బెడ్ల మీదకి వస్తున్నాయి. బెడ్ మీద పడుకున్న మనిషి పక్కనే వచ్చి సెద తీరుతాయి. ఆ మనిషి ఏ మాత్రం కదిలినా చాలా కామ్గా కాటేస్తాయి. చీమ కుట్టినట్టు కూడా అనిపించదు, కానీ కాటేస్తాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ బెడ్ మీద ఉన్న వ్యక్తి చనిపోవడం ఖాయం. కామన్ క్రేట్ కట్లపాము ఇది చాలా ప్రమాదకరం. ఇటీవల దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తున్నాయి. స్నేక్ క్యాచర్లు వీటికి సంబంధించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఈ పాము కాటుకు చాలామంది గురవుతూనే ఉన్నారు. షూలో ఓ విద్యార్థి షూలో కాలు పెట్టగానే కామన్ క్రేట్ కాటేసింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి సంఘటనలు తరచుగా వినిపిస్తున్నాయి. కామన్ క్రేట్ కాకుండా, కట్లపాము కాకుండా నాగుపాములు కూడా వస్తున్నాయి. షూస్లో కూర్చుంటున్నాయి, కాలు వేయగానే కాటేస్తున్నాయి. ఇంట్లో ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి, మన సిలిండర్ల పక్కన ఉంటున్నాయి, వంట గదిని ఆక్రమించుకుంటున్నాయి, వాష్రూమ్ను ఆక్రమించుకుంటున్నాయి. సడి చప్పుడు చేయకుండా కాటేస్తున్నాయి. అయితే నాగుపాము బుసబుసలతో భయపెడుతుంది. ఎవరినైనా అది చూడగానే పడగెత్తి చూస్తుంది. కానీ కామన్ క్రేట్ అలా కాదు, ఎలాంటి శబ్దం చేయదు. అది మామూలుగా పగటిపూట అయితే ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. రాత్రిపూటే బాగా యాక్టివ్ అవుతుంది. నిశాచర జీవి అన్నమాట, నిశాచర రక్కసి అన్నమాట. రాత్రిపూటే కాటేస్తుంది. అది కూడా మనుషుల పక్కలోకి దూరి మరీ కాటేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన సన్నివేశం. వర్షాకాలం వచ్చింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయని స్నేక్ క్యాచర్లు, పాములకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పాములు చల్లని రక్తంతో కూడుకుని ఉంటాయి. వాటి శరీరంలో రక్తం చల్లదనంతో ఉంటుంది. వర్షాలు పడుతున్నప్పుడు వాటికి కాస్త వెచ్చదనం కావాలి. ఆ వెచ్చదనం కోసమే అవి జనావాసాల్లోకి వస్తున్నాయి, ఇండ్లలోకి చేరుతున్నాయి, బెడ్రూమ్లో కాటేస్తున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య చాలా కామ్గా కాటేసే కట్లపాము ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇండ్లలో తలుపుల మధ్య సందులు, కిటికీలు, సందులు ఇవన్నీ ఉండకుండా చూసుకోవడం మంచిది. కిటికీలకు మెష్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. తలుపులకు ఏమాత్రం సందు ఉన్నా పాములు వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ మూసేస్తే మంచిది. ఎలుకల కోసమైనా పాములు వస్తాయి, కానీ నాగుపాము కాస్త భారీ ఆకారంలో ఉంటుంది. అది అంత ఈజీగా లోపలికి రాదు. అయినా వస్తున్నాయి అనుకోండి. కట్లపాము మాత్రం చిన్న సందున్న లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ఈ ప్రమాదం మరీ ఎక్కువ. మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, సిటీలో కూడా వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ ఈ రిమోట్ ఏరియాలో కట్లపాము ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది. ఈ పాముల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పాము కాటు వేయగానే మంత్రగాడి దగ్గరికో ఏ పసరు మందో తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. అలాంటి సమస్య రాకుండా చూసుకోవడమే బెటర్ కదా. ఇండ్లలోకి పాములు రాకుండా మనం తొడుక్కునే షూస్లో అవి వెచ్చదనం కోసమే వస్తాయి. అక్కడ కూడా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే విలువైన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.